హాయ్ అండి. చాలా సింపుల్గా అయితే చికెన్ కాజు కర్రీ అనేది తయారు చేసేసుకోవచ్చు. ముక్కనే చూసారా ఎంత జ్యూసీగా అనేది వచ్చిందో. ఎక్కువ మసాలా పౌడర్లు అనేవి కూడా అక్కర్లేదు. జస్ట్ ఒక మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ బిర్యానీ దినుసులు ఉంటే సరిపోతుందండి. మంచి ఫ్లేవర్తో వస్తుంది కర్రీ అనేది. చూసారా ముక్క అనేది ఇలా జస్ట్ స్పూన్తో నొక్కగానే ఎలా అయితే ఇరిగిందో చూసారా. తక్కువ వాటర్ అనేది కూడా వేసి ఉడకబెట్టుకోవచ్చు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నేను చెప్పే విధంగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ కాజు కర్రీని. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని దానిపైన ఒక మూకుడు అనేది పెట్టుకోవాలి. ఒకటి వేడెక్కిన తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ వేయాలి. కొద్దిగా అంటే మన కూరకి ఎంత సరిపడగా అవుతుందో అంత సరిపడగా అయితే ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా అయితే వేగనివ్వాలి. వేగేటప్పుడే దీని ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందండి. మసాలా దినుసులు అనేది కొంచెం స్మెల్ గురించి అని వేసాను. మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే చాప్ చేసుకున్నాను. నేనైతే చాపర్లో వేసుకుని చాప్ చేసుకున్నాను. చిన్న ముక్కల కింద అనేది వేసుకుంటే త్వరగా అయితే మగ్గిపోతాయి కదా అని నేను చిన్న ముక్కల కింద అయితే వేసుకుని ఒకసారి మూత అయితే పెట్టుకున్నాను. మళ్ళీ మూత అనేది తీసాను. ఒక 2 మినిట్స్కి మూత అనేది వేసుకోవాలి. వేసుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది చూసేవారు ఎలా సపరేట్ అవుతుందో ఉల్లిపాయల నుంచి. ఆ తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయించాలి. వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుకుంటే ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఉండాలండి. అప్పటికప్పుడు ఆడుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితేనే దాని కూరకు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపు అయితే గరిటెతో కలిపి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం వాటర్ దిగుతుందని నేనైతే కొద్దిగా కళ్ళుప్పుని అయితే వేసుకుని మళ్ళీ ఉల్లిపాయ ముక్కలను అయితే కలగబెట్టుకుంటున్నాను. అంటే బాగా మగ్గుతుంది అనమాట. పచ్చివాసన అనేది బాగా పోతుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత అనేది వేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ మూత అనేది తీసేసుకుంటే మళ్ళీ చూసారా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా వేగిపోయినాయి అనమాట. ఒకసారి మళ్ళీ ఇలా వేయించుకున్న తర్వాత అయితే మళ్ళీ కొద్దిగా ఎక్కువసేపు అయితే మూత పెట్టుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత అయితే మళ్ళీ కొద్దిగా మసాలా పౌడర్ అనేది వేసేస్తున్నాను. మసాలా పౌడర్ అంటే ఎక్కువగా ఏం కాదండి, గరం మసాలా ఏం కాదు. ఇది బిర్యానీ మసాలా. ఏ కూరల్లోకి అయితే బాగానే ఉంటుంది. మొన్న అయితే వీడియో పెట్టాను బిర్యానీ మసాలా తయారైంది. ఒకసారి వీడియో చూడండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేయించుకోవాలి. వేసుకుని మళ్ళీ కొద్దిగా కలియబెట్టుకోవాలి. అటు ఇటుగా పెట్టుకుంటే మొత్తం అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి మసాలా పసుపు ఇవన్నీ కూడా పడతాయి కదా. మళ్ళీ ఒకసారి కలయబెట్టుకుని ఒక 3 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ మళ్ళీ మూత అనేది పెట్టేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుని ఉంచుకుంటే ఆవిరంతా లోపలే మగ్గి దానికి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కదా. ఉల్లిపాయ ముక్కల్లోనే ఎందుకు మసాలా అనేది వేసుకుంటున్నానంటే ఉల్లిపాయలకు కూడా బాగా మసాలా అనేది పడితే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందాక నేను కాజు అనేది నానబెట్టుకున్న కాజుని కూడా వేసేసుకుంటున్నాను. కాజు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపు అనేది కళాయి పెట్టుకుని ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మూత అనేది పెట్టుకుని ఉంచుకుంటే దాని లోపల ఉన్న ఆవిరంతా దానికే పట్టి బయటకు అనేది రాకుండా ఆవిరంతా దానికే పట్టి బాగా ఫ్లేవర్ ఇస్తుంది కదా కూరనే. అందుకని మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ ఇలా కళాయి పెట్టుకుని మూత అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం ఏం తీసుకోదు. ముందుగా చికెన్ అయితే పసుపు వేసుకుని ఉప్పు వేసుకుని కడుక్కున్నాను. పసుపు అనేది తక్కువ వేసాను, అందుకే పసుపు అనేది ఏం కనిపించట్లేదు. జస్ట్ లైట్గా వేయాలన్న పేరుకైతే పసుపు వేసానండి. వాటర్ అనేది లేకుండా ముక్కలను అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటే నీరు అనేది ముక్కల్లోకి ఎక్కువ దిగిపోయి కూర అనేది బాగా నీళ్లు దిగిపోతాయి. అందుకని ముందుగానే ముక్కలు నేను వాటర్ లేకుండా ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. ఇందాకైతే పచ్చిమిరపకాయ ముక్కలు వేయలేదు కదా, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అంతటిని చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ కూడా ఇందాక ఎందుకు వేయకూడదంటే వాటికి పట్టిన మసాలా అంతా దానికి సపరేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసి ఆ చికెన్ అంతా పైనుంచి కిందకి కలయి పెట్టుకుంటూ ఉంటే అదంతా కూడా మసాలా దినుసులు అంతా కూడా మళ్ళీ చికెన్కి అనేది పడుతుంది. ఇందాక ఎందుకు వేయలేదంటే చికెను ఇది వాటర్ అనేది ఎంత మనం కడిగి పక్కన పెట్టుకున్నా సరే లైట్గా చికెన్లోంచి వాటర్ అనేది అయితే కొద్దిగా ఫామ్ అవుతుంది. ఆ వాటర్ అనేది లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడైతే చికెన్ వేసాను.
చికెన్ వేసుకున్న తర్వాత అయితే కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి కారం ఎక్కువ అనేది వేసాను. మీరైతే చికెన్ బట్టి కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. ఎంత చికెన్ వేసుకుంటే దాన్ని బట్టి అయితే కారం ఎక్కువ అనేది తీసుకుంటాం కాబట్టి అందుకని కారం అనేది ఎక్కువగా వేసాను. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇవన్నిటిని కూడా పైనుంచి కిందకి కలిగి పెట్టుకుంటూ ఉంటే మంచిగా కుక్ అవుతుందన్నమాట. మసాలా, కారం ఇవన్నీ కూడా మంచిగా బాగుంటుంది. కరివేపాకు అనేది అప్పుడే వేసుకుంటే ఇలా మూత తీయగానే కరివేపాకు ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా స్మెల్ అనేది వచ్చేస్తుంది. అందుకని కరివేపాకు, మసాలా అన్నీ కూడా ఆ టైంలో వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా అయితే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు అయితే ఇందాక కూడా వేయలేదు కదా, నేను చికెన్ వేసాక పెరుగు వేద్దామని వేయలేదు. ఇప్పుడైతే కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకుని మళ్ళీ పైనుంచి కిందకి టర్న్ చేసుకోవాలి చికెన్ ముక్కలను అనేవి. అంతేనండి, ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ వాడేయక్కర్లేదు. ఎక్కువ ఘాటుగా ఏమి ఉండదు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. చికెన్ కాజు కర్రీ అనేది చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చు. ధనియాల పౌడర్, జీల పౌడర్ ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. జస్ట్ బిర్యానీ మసాలా అనేది వేసేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే కలిగి పెట్టేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ మళ్ళీ మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కూడా ఎక్కువగా వేసేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ముక్క అనేది బాగా పీచు కింద వచ్చేసి ముక్క అనేది పీచుల కింద ఊడిపోతుంది అనమాట. అందుకని తక్కువగా వాటర్ అనేది ఎక్కువగా మగ్గబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేది తక్కువగానే తీసుకోవాలి. తక్కువ వాటర్ తీసుకున్నామంటే జస్ట్ ముక్క ఎలా ఉడకాలో అలాగే ఉడుకుతుంది. ఎక్కువ వాటర్ వేసేసుకున్నామంటే ముక్క అనేది ఎక్కువగా ఉడికిపోయి ముక్క అనేది పీచు కింద వచ్చేస్తుంది అనమాట. అందుకని తక్కువగా వాటర్ అనేది పోసుకుని అంటే చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం వాటర్ అనేది క్వాంటిటీ తక్కువగా చూసుకుని తక్కువ అని చూసుకుని మనం వేసుకోవాలన్నమాట. వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే కళ్ళుప్పు అయితే వేస్తున్నాను, సాల్ట్ కాదండి. ఉప్పు అనేది ఫస్ట్ వేసాను కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్లోకి. ఉప్పు అనేది మళ్ళీ ఇప్పుడే యాడ్ చేశాను. లాస్ట్ వాటర్ పోసిన తర్వాత అయితే కళ్ళుప్పు అనేది వేసాను. చూసారా, కూర అనేది ఉడుకుతుంది. ఉడికినప్పుడే మళ్ళీ కూరని టర్న్ చేసుకుంటూ ఉండాలి. అటు నుంచి అటుని కొద్దిగా సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ఎక్కువ మంటలో పెట్టామంటే మాడుతుంది. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి. ఇలా చూసారు ఉడుకుతుంది. ఈ టైంలో అయితే మనం ఉప్పుని చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు అయితే సరిపోలేదు, నేను మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు అనేది యాడ్ చేసుకుని మళ్ళీ సిమ్లోనే పెట్టుకోవాలి అండి. హై ఫ్లేమ్లో కానీ గ్యాస్ స్టవ్ మంటనే ఎక్కువగా పెట్టామంటే కూర అనేది మాడిపోతుంది. అందుకని తక్కువగానే ఉంచుకోవాలి, సిమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు ఉడికిపోయింది. ఉల్లిపాయ అనేది నేను తక్కువ వేసాను కాబట్టి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ అనేది తక్కువగా కావాలని ఉల్లిపాయను తక్కువ వేసి నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి.